వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిపై డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. మంత్రి నారాయణకు వస్తున్న జనాధారణను చూసి ఓర్వలేక దుర్మార్గపు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నారాయణ కుటుంబం విద్యార్థులకు సేవ చేస్తుంటే కనిపించడం లేదా అంటూ నిలదీశారు. 10,000 పిల్లలకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారని తెలిపారు. ఒక విద్యా సంస్థల అధినేతగా ఉండే, ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుడిగా ఉండే ఒక అజ్ఞాని కూడా మాట్లాడని విధంగా మాట్లాడాడు. చదువు సంధ్య లేని నిరక్షరాస్యుడు సైతం మాట్లాడని విధంగా మాట్లాడాడు. దుర్మార్గంగా ఏమని మాట్లాడాడు? మేము మొత్తం మా డబ్బులు సిఎస్ఆర్ డబ్బులతో పెట్టామని చెప్పారు. 10 కోట్ల రూపాయల దోపిడీకి ఇదిగో కాగితాలని చెప్పి ఈ కాగితం చూపించడం జరిగింది. పాపం నేను ఇందాకే చెప్పా, అనేక సందర్భాల్లో గతంలో కూడా చెప్పున్నా, చంద్రశేఖర్ రెడ్డి గారికి రాజకీయ పరిజ్ఞానం తక్కువ. ఏదన్నా సమావేశం పెట్టాలంటే ఆయనే చెప్పాడు 15 రోజులు నేను దీని మీద కసరత్తు చేసేదని. నిన్న ఈ అజెండా కాపీ పెట్టి 10 కోట్ల రూపాయలు విఆర్ హై స్కూల్ పేరుతో దోపిడీ చేయబోతున్నారు అని. ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. ఒక మంచి ఆలోచనతో తాను ఏ విధంగా అయితే పేదరికంలో పుట్టినా ఉన్నత విద్యను అభ్యసించి ఈ రోజు ఈ స్థాయికి వచ్చానో దానికి కారణమైనటువంటి విద్య ప్రతి పేదవాడికి అందాలా, నగరంలో ఉన్న ప్రతి పేదవాడు చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని ఒక ఆలోచన చేసి ఎన్నికల ముందు ఏదైతే మాట చెప్పాడో ఆ మాట ప్రకారం దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఈ విఆర్ హై స్కూల్ మూసివేయబడి ఉంటే ఎంతో ప్రయాసతో ఎంతో రిస్క్ తీసుకొని ఆయనకున్న పరిచయాలతో ఎన్సీసీ వారి ద్వారా కొంత వారి కుటుంబం నుంచి పెట్టి దాదాపు 15 నుంచి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బహుశా రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా